కీర్తన భాగము 130 కీర్తన 130 కీర్తన 3-4 వచనం చదువుకుందాం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చాలు. ఈ లోకంలో తప్పు చేయనటువంటి వ్యక్తి ఎవరు లేరు. పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభంలో ఆదాము మొదలుకొని ముగింపు వరకు భక్తులను గమనించినప్పుడు తప్పు చేసినటువంటి వారే ఆ తప్పులను సరిదిద్దుకొని దేవుని యొక్క అడుగులు వేసినటువంటి వారిని మనం గమనిస్తాం. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, భక్తుడు అంటాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనే కనుక కనిపెట్టి చూస్తే ఈ భూమి మీద ప్రతి మానవాళిని ఆయన ప్రేమించుటకు, ప్రతి మానవాళి పట్ల ఆయన తన కనికరాన్ని చూపించుటకు, ఆయన ప్రతి వారి యొక్క తప్పిదములను కనుక ఆయన పరిశీలనగా చేసి చూసినట్లయితే ఈ స్థితిలో, ఈ స్థానంలో ఇట్టి రీతిగా మనము ఈ భూమి మీద బ్రతికి పట్టగట్టగలిగే యోగ్యత ఎవరికి లేదు. వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవా నీవే కనుక మా దోషములను కనిపెట్టి చూసిన యెడల ఎవడు నిలవగలడు? ఎవరు నిలబడలేదు. అందుకే అంటాడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మనుషులకు ఇచ్చినటువంటి గొప్ప దేవుడు చేసిన ఉపకారం ఏంటంటే క్షమాపణ అనే దాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయన ఎదుటిగా నిలవబడడానికి యోగ్యత లేని వ్యక్తికి కూడా క్షమాపణ అనేటువంటి మాట ద్వారా మరలా తిరిగి అతడు బలాన్ని పొందుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్షమించే గుణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దగ్గర ఉన్న గొప్ప గుణ లక్షణం ఏంటి అంటే ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు, ఆయన ప్రేమించేవాడై ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆ గుణమును బట్టే ఈ భూమి మీద సర్వ మానవాళి బ్రతకగలుగుతా ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ క్షమా గుణాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా చెల్లించగలుగుతా ఉన్నారు. దేవుని స్తోత్రం చేయగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి భక్తులు అంటాడు, దేవా అయినను ఏదైనాను ప్రజలందరూ దోషములు, వారి జీవితాల తప్పిదాలు, పొరపాట్లు, వారి జీవితాల్లో ఉన్నటువంటి అవిధేయత, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ అక్రమము, ఆ అన్యాయమును వారి జీవితాల్లో ఉన్నప్పటికీ అయినను ఏమంటాడు, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎలాంటి స్థితి ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ ఆ వ్యక్తికి దేవుని దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే, ఆయన ఇస్తున్న గొప్ప మేలు ఏమిటంటే క్షమాపణ అనే మేలును అనుగ్రహిస్తా ఉన్నాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జక్కయ్య అనేటువంటి వ్యక్తి తన ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒకానొక దినాన యేసును చూడాలనేటువంటి ఒక ఆశ యేసు చేత అతను క్షమింపబడేటట్లుగా చేసిందట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ జక్కయ్య ఒకే ఒక్క రోజు తను చేసిన పొరపాట్లు, తప్పిదాలు అతడు ప్రజలందరూ కూడా సహించుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు అన్నాడు, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసిందే అంటాడు. కారణం ఏంటి? దేవుడి దగ్గర ఏముందంటే క్షమాపణ ఉందండి, క్షమాపణ ఉంది. చిన్న కుమారుడు అనుకున్నాడు తన ఇష్టానుసారంగా జీవించాలనేటువంటి ప్రయత్నం చేసి దూర దేశానికి వెళ్ళి దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా మొత్తాన్ని పోగొట్టుకొని నా తండ్రి దగ్గర ఏమైనా కూలివాడిగా నేను ఉండడానికి ఏమన్నా స్థలం దొరుకుతుందేమో అని అనుకుని తన మనసును మార్చుకొని బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి చేసిన ప్రయత్నంలో అతడు దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని
ముద్దు పెట్టుకున్నాడట. తండ్రి దగ్గర ఉన్నది ఏమిటో తెలుసా? క్షమాపణ ఉందండి, క్షమాపణ. వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది? అయినను మనం పొరపాటు చేసినప్పటికీ, మనం తప్పు చేసినప్పటికీ, దేవునికి అవిధేయంగా జీవించినప్పటికీ, అయినను నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా నీ యొద్ద క్షమాపణ ఉంది. భక్తుడు గమనించగలుగుతా ఉన్నాడు, అయ్యా నేను యోగ్యుడిని కాదయ్యా, నేను క్షమించబడడానికి యోగ్యత నాలో ఏమీ లేదు, అయినప్పటికీ అయినను నీ యొద్ద భయభక్తులు నిలపడం కోసం నీ యొద్ద నాకు క్షమాపణ ఉంది. ఎందుకు ఆయన క్షమిస్తా ఉన్నాడు అంటే ఆయన యందు భయభక్తులు నిలపాలని. తెలుసు చెబుతా, హల్లెలూయా. దేవుని యొక్క క్షమాపణ ఉంది. ఆ క్షమాపణ కారణం ఏంటంటే నీవు నేను మనమందరం కూడా ఆయన యందు భయభక్తులు నిలిపి ఉండాలనే ఉద్దేశంతో పరిశుద్ధ గ్రంథంలో కొందరు దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వారి జీవితాల్లో కలిగినటువంటి కొన్ని ఆటంకాలు వారి జీవితాలు ఎదురైనప్పటికీ వారు ఏ విధంగా ఆ ప్రయాణాన్ని కొనసాగించారు, వారు ఏ విధంగా ఆ సమస్యల నుండి అధిగమించగలిగారు మనం ఆలోచన చేసినప్పుడు ఆది కాండములో 4 వ్యక్తులు కనబడతారు. ఆది కాండము చదువుతాం ఒక మాట, 45వ అధ్యాయము 14వ వచనం. ఆది కాండము గ్రంథము 45:14-15. తన తమ్ముడైనటువంటి బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. చాలండి. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తే ఇక్కడ ఒకరి మధ్యలో ఒకరి ప్రేమను మనం గమనిస్తూ ఉన్నాం. వారి యొక్క పరిస్థితిని మనం గమనించినప్పుడు తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతను తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఈ పరిస్థితిని మనం గమనించగలిగినప్పుడు అతడు బెన్యామీను మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. బెన్యామీను ఏమో అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎవరితడు? యోసేపు అనబడేటువంటి వ్యక్తి. వీరి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించినప్పుడు యోసేపు అనబడేటువంటి వ్యక్తి కనిష్ఠుడై ఉన్నందున యాకోబు తన కుమారులందరికంటే కూడా యోసేపును గారాబంగా పెంచాడు. దేవుడు ఆ యోసేపును అలాగే తన తండ్రి యాకోబు తన యోసేపు అయినటువంటి తన కుమారుడైనటువంటి ఆ కుమారుడిని అల్లారుముద్దుగా అతడు చూస్తూ ఉన్నటువంటి దినాలలో తన అన్నదమ్ములైనటువంటి వారు అక్కడ యోసేపు యొక్క ప్రేమను అలాగే యాకోబు యొక్క ప్రేమను ఏమాత్రం కూడా ఓర్చుకోలేనటువంటి వారై అక్కడ అతని మీద వారి మనసులో కోపోద్రేకులైనట్లుగా మనం చూస్తాం. 37వ అధ్యాయంలో 3వ వచనంలో మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే అతన్ని ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగకపోయిరి. చాలండి. ఎలా ఉంది? యమదమ్మల మధ్యలో కక్ష ఉంది, ప్రేమ లేదు. కారణం ఏంటి? తన తండ్రి చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమిస్తుంటే చూసి ఆ ప్రేమను ఓర్చుకోలేనటువంటి అన్నలు
అంత మాత్రమే కాకుండా యోసేపు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్న దినాలలో యోసేపుకు వచ్చిన కళను కళ భావాలను వారికి తెలియపరుస్తూ ఉంటే అతని మీద వారు సలుపుకొని కొనుక్కొని అతన్ని దగ్గర పెట్టిన వారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు యోసేపు వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారులందరికంటే కూడా యోసేపు అనబడేటువంటి వ్యక్తిని ఆయన ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. కనిష్ఠుడు, అప్పటికి బెన్యామీను పుట్టలేదు. యోసేపు అతను చిన్నవాడై ఉంటే అలారు ముద్దుగా అతన్ని పెంచుతూ ఉంటే ఆ ప్రేమను తట్టుకోలేనటువంటి అన్నలు కోపాన్ని పెంచుకొని ఏమంటున్నారు ఇక్కడ, అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమకు అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగకపోయింది. యోసేపు ఎలా ఉన్నాడు, బాగున్నాడా అనే మాట ఎప్పుడు అడగలేదట. అతని క్షేమ సమాచారాన్ని ఎప్పుడు అడగలేదు. కారణం ఏంటి? తన తండ్రి ప్రేమ వారికి వెక్కసాన్ని పుట్టించింది, కోపాన్ని పుట్టించింది. ఆ ప్రేమ కోపానికి మారినటువంటి ఆ పరిస్థితుల్లో యోసేపు తన తండ్రి చెప్తా ఉన్నాడు, ఆ వారిలో ఉన్న కోపాన్ని గ్రహించినటువంటి ఆ తండ్రి అన్నాడు, అయ్యా అన్నలు గొర్రెలు మేపడానికి అటువైపుగా వెళ్ళారు, వారి దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని తీసుకెళ్ళి వారికి ఇచ్చిన అని చెప్పానంటే అన్నలకి యోసేపు మీద ఉన్న కోపాన్ని గ్రహించినటువంటి యోసేపు తన అన్నల దగ్గరికి తండ్రి చెప్పిన మాట ప్రకారంగా తీసుకెళ్లి ఆహారాన్ని ఇవ్వడానికి వెళ్తే వెళ్ళినటువంటి ఆ పరిస్థితులు అక్కడ చూసినటువంటి మనుషులు మనం గమనిస్తాం. అక్కడే 23వ వచనంలో యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము ఆ మస్తికయు బోళమును మోయించిన ఒంటెలతో ఇష్మాయేలులైన మార్గస్థులు గిలాదులు వచ్చుచుండిరి. అప్పుడు యోదా మనము మన సహోదరుణ్ణి చంపి వాని మరణమును దాచిపెట్టడం వలన ఏమి ప్రయోజనం? ఈ ఇష్మాయేలులకు వారిని అభివేదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హానేమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకతని సహోదరులు సమ్మతించి మిద్యానీయులు ఆ వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుట్టలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలుకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. తన అన్నలు యోసేపు పట్ల పగబట్టారు, క్షేమ సమాచారాన్ని అడగలేదు. వారి దగ్గరికి వెళ్ళినటువంటి యోసేపును కొట్టి గుంటలో పడేశారు. అంత మాత్రమే కాకుండా వారిని 20 వెండి నాణాలకి అమ్మివేశారు. ఇక అతను బతికున్నాడో లేదో అనేటువంటి ఆలోచనే లేకుండా వారు హ్యాపీగా తన ఇంటి దగ్గర వారు సంతోషంగా గడుపుతూ ఉన్నారు. పరిస్థితి మనం ఆలోచన చేసినప్పుడు యోసేపుకి ఎక్కడ కూడా ఆదరణ కనబడలేదు. చాలా మంది ఉన్నారు తన కుటుంబ సభ్యులు, కానీ ఆదరణ మాత్రం అక్కడ కనబడలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అమ్మివేయబడినటువంటి వ్యక్తి ఆ ఎక్కడైతే ఏ యజమాని అయితే కొనుక్కున్నాడో ఆ యజమాని దగ్గర ఉన్నాడు. ఆ యజమాని దగ్గర ఉన్నటువంటి ఆ యోసేపు ఎప్పుడైతే ఆ ఇంటిలో అడుగు పెట్టాడో ఆ పని చేస్తున్నటువంటి తన నమ్మకత్వాన్ని బట్టి యోసేపును దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. యోసేపు ఎక్కడైతే జీవిస్తూ ఉన్నాడో ఆ యోసేపు నివసించినటువంటి ప్రదేశం అంతట్లో తన పొలములోనేమి తన గృహములోనేమి సమస్తమును కూడా ఆయన తన యజమానునికి
గొప్పగా ఆశీర్వాదములు కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇది ఎరిగినటువంటి యజమాని అన్నాడు, యోసేపు నీవు వచ్చినది మొదలుకొని నా గృహము లేదా నా పొలము నాకున్న సమస్తము కూడా దీవెనకరంగా ఉందని సాక్ష్యం పలుకుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోసేపుకు ఆధారం ఎవరనంటే దేవుడే యోసేపుకు ఆధారమై ఉన్నాడు. యోసేపు అనేక రకాల నుండి ఇబ్బందులు పడ్డాడు. ఒక పక్కేమో కుటుంబ సభ్యుల ద్వారా త్రోసివేయబడ్డాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ తన యజమానుని యొక్క భార్య ద్వారా వచ్చినటువంటి నిందను బట్టి అతని చెరసాలలో వేయబడ్డాడు. అక్కడ కూడా శ్రమను ఎదుర్కొంటూ ముందుకు కొనసాగలిగాడు. కానీ దేవుడిని మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టాలి. కానీ దేవుడి జ్ఞాపకం చేసుకుని అంచెలంచెలుగా యోసేపు హెచ్చించి అక్కడ ఐగుప్తు రాజ్యమంతటి మీద యోసేపును దేవుడు అధికారిగా నియమించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, యోసేపు యొక్క గొప్పతనాన్ని బట్టి, తనకున్నటువంటి స్థితిని చూడక దేవుడు తన యొక్క నమ్మకత్వమును బట్టి దేవుడు గొప్ప స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు ఎలా అయిపోయాడు తెలుసా? ఇప్పుడు ఇలా ఉన్నటువంటి యోసేపు ఇప్పుడు ఇలా పెట్టేటువంటి స్థితికి యోసేపు ఉండగలిగాడండి. ఐగుప్తు దేశంలో అందరినీ పరిపాలించేటువంటి అధికారిగా మారిపోయినటువంటి తర్వాత ఈ అన్నలకు కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు కదా యోసేపుని ఇబ్బంది పెట్టింది. యోసేపు ఐగుప్తులో ఉన్న సంగతి కూడా వారికి తెలియదు. యోసేపు రాజు అయ్యాలన్న సంగతి కూడా వారికి తెలియదు. కానీ వారు ఉండే ప్రదేశంలో వచ్చిన కరువును బట్టి వారు ఆహారం కొరకు ఐగుప్తు దగ్గరికి వస్తే ఆ ఐగుప్తు దగ్గరికి ఆహారానికి వచ్చినటువంటి అన్నలను గమనించినటువంటి యోసేపు ఇక్కడ వారు చూస్తూ ఉన్నారు. ఇక్కడ పలికినటువంటి మాట ఏమిటి? అక్కడ ఎప్పుడైతే తన అన్నలు వారికి కళ్ళకు కనపడ్డారో, ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడైతే వారి కళ్ళకు కనపడ్డారో వారికి సెలవిస్తాం. 45వ వారు చెప్పాడు 45:4 అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పి వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించిన నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషెను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. ఇక్కడ 5 గల సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికి నీ కలిగిన దానంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను
చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచితిరి యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండిని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతను తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడేది. అప్పటి వరకు మాటలు లేవు, అప్పటి వరకు ప్రేమ లేదు, అప్పటి వరకు దూరంగా ఉన్నారు. వారు చేసిన మోసాన్ని, వారు చేసినటువంటి కక్షను, వారు అతను యోసేపు పట్ల చూపించినటువంటి ఆ యొక్క కక్షను ఏమాత్రం కూడా యోసేపు తన మనసులో పెట్టుకోలేదట. ఇది నా మేలుకే జరిగింది అనుకున్నాడు, ఇది నా క్షేమం కోసమే జరిగింది అనుకున్నాడు, ఇది నా అభివృద్ధి కొరకే జరిగింది అనుకున్నాడు. వారు తలపెట్టిన కీడు యోసేపు యొక్క ఆశీర్వాదమునకు కారణమైందట. వారు చేసిన ఆలోచన యోసేపుకు ఘనతను తీసుకొచ్చిందట, ఘనతను తీసుకొచ్చింది. కాబట్టి భక్తుడు ఏమంటాడు, అంతా నా మేలుకే. ఏది జరిగినా కూడా, ఎలాంటి పరిస్థితులు జరిగినా కూడా, మన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి ఆటంకాలు మన ఆశీర్వాదం కొరకైనా మనం ఎరిగి ఉండాలండి. ఈ మధ్యాహ్నకాల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యోసేపు తన సహోదరుడు బెన్యామీను మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. తన సహోదరులు తన దగ్గరికి వచ్చారని, తనలో ఏమాత్రం కూడా మునుపున్నటువంటి అకక్షను, అక్రోధాన్ని ఏమాత్రం కూడా తన మనసులో పెట్టుకోలేదట. క్షమించే మనస్సు యోసేపు కలిగిన వాడే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మధ్యాహ్నకాల సమయంలో గమనించాల్సినటువంటి ఆలోచన, తన అన్నలు పడినటువంటి కుట్రలో ఇతడు బలైనప్పటికీ ఏం చేసే వాళ్ళు, ఇదిగో తన తండ్రి తన తమ్ముడి పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి వారు కక్షను పెంచుకున్నారు. అంత మాత్రమే తన క్షేమ సమాచారాన్ని అడగలేదు, ఏ రోజు కూడా బాగున్నామని పలకరించలేదు. అంత మాత్రమే కాకుండా ఒంటరిగా వచ్చాడు. అక్కడ ఉందేమో వారి అన్నదమ్ములు అందరూ ఉన్నారు. అయ్యో ఒంటరి వాడు అక్కడిని ఎందుకు లేని చెప్పి వదిలిపెట్టలేదు, వాడి కొట్టి గుంటలో పడేశారు. అంత మాత్రమే కాకుండా సరే ఏమైపోతాడో చిన్నవాడు కదా అని చెప్పినట్టు కనికరం కూడా లేకుండా అమ్మివేసి వారి చేతులు దులుపుకొని వారి ఇంటికి వచ్చేసారు. ఎంత కర్కశత్వం కలిగినటువంటి మనుషులు వారు, ఎంత క్రూరత్వం కలిగినటువంటి మనుషులు వారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యోసేపు గురించి ఆలోచన చేయలేదు. అనుకోకుండా యోసేపు ఐగుప్తులో కనబడ్డాడు కాబట్టి పలకరించారు, కానీ యోసేపు ఏమైపోయాడో వారి యొక్క ఆలోచనకే గుర్తురానటువంటి వారి యొక్క కఠినత్వాన్ని యోసేపు ఏమాత్రం కూడా మనసులో పెట్టుకోలేదండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. యోసేపు దగ్గర తన అన్నలకు క్షమాపణ దొరికిందట. వారు అనుకోలా క్షమించబడతామని అనుకోలా. వారికి చేసినటువంటి నష్టం అంతా ఎంత కాదు, వారి జీవితాన్ని నాశనం చేశాం, ఇక అతను మమ్మల్ని క్షమించగలుగుతున్నటువంటి పరిస్థితుల్లో యోసేపు తన మనసులో ఏమీ పెట్టుకోకుండా ఆ కరువు సమయంలో వారికి కావాల్సినటువంటి పోషణ అంతటినీ కూడా యోసేపే వారికి అనుగ్రహించినటువంటి వాడే. అంత మాత్రమే కాకుండా అంటాడు, ఇదిగో తన తమ్ముడైనటువంటి బెన్యామీను మెడ మీద పడి ముద్దు ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతను తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని ఏ ఒక్కరిని కూడా తన మనసులో ఎటువంటి భేదాభిప్రాయం పెట్టకుండా అందరినీ కూడా ప్రేమించి ఏం చేశాడు, ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులతో అతనితో మాట్లాడి. ఎవరికి ఎటువంటి విభేదాలు లేవు, ఎవరికి ఎటువంటి కల్మషాలు లేవు. ఏం చేస్తున్నారు, ఒకప్పుడు చేసిన పొరపాటుని ఇతడు ఏం చేస్తాడు తెలుసా, మొత్తాన్ని అతడు తన ప్రేమ చేత, తన క్షమాపణ చేత ఒకరి మధ్యలో ఒకరికి ఐక్యతను అతడు కలుగు చేస్తూ ఉన్నాడు. యోసేపు దగ్గర వారికి క్షమాపణ దొరికింది.
ఎవరికి ఉండే గుణలక్షణం ఇది? దేవునికి ఉండే గుణం ఇది. క్రైస్తవులు అనబడినటువంటి వారందరినీ కూడా సర్వనాశనం చేస్తున్నాడు సౌలు అనబడే వ్యక్తి. తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందరినీ కూడా అంతమొందించాలని చెప్పారని ఇళ్లలో ఉన్న వారిని కూడా బయటికి లాక్కొని వచ్చి చంపివేయడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాంటి కర్కశత కలిగినటువంటి వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దర్శించి తన వెలుగు చేత తాకినప్పుడు అతడు తన ప్రయాణంలో కింద పడిపోయాడు. సౌలు అనబడే వ్యక్తి క్రూరత్వం కలిగిన వ్యక్తి, కఠినత్వం కలిగిన వ్యక్తి, రాళ్లతో కొట్టి స్టెఫను చంపుతూ ఉంటే స్టెఫన్ యొక్క బట్టలు మూట కట్టుకొని అక్కడ కూర్చొని తన చావును కళ్ళారా చూస్తూ ఉన్నాడు. ఆపడానికి కూడా ప్రయత్నం చేయలేదు. అంత కఠినత్వం కలిగినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ్యాలంతటినీ కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో దేవుని యొక్క వెలుగు తాకినప్పుడు అతను కింద పడి ఎవరిని అని చెప్పి అడుగుతారంటే ఆయన అంటున్న మాట ఏమిటి? అపోస్తలుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయం 4-5 వచనాలు. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడని అతడు అడుగగా ఆయన నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలియబడినని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరమును విని గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడి సౌలు నేల మీద పడి లేచి కన్నులను తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతను చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపలేక అన్నపానములు పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనం ముందు అననీయ అని అతను పిలువగా అతను ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాడు కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అతడు అననీయ అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గురించి అనేకుల వలన వింటిని. చాలండి. ఏం చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి సౌలుకి చూపునివ్వాలని అననీయ అనబడేటువంటి ఆయన శిష్యుడిని పంపిస్తూ ఉంటే ఈ శిష్యుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అలాంటి వ్యక్తికి ఎందుకయ్యా వైద్యం? అలాంటి వ్యక్తిని ఎందుకయ్యా నువ్వు కాపాడడం? అలాంటి వ్యక్తిని ఎందుకయ్యా నువ్వు బాగు చేయడం? ఇదిగో ఇతని గురించి నేను విన్నాను. ఇతనికి ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏమిటంటే ఆ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వల్ల నేను వింటిని. ఎవరి ఇతడు? సౌలు అనబడేటువంటి వ్యక్తి దేవునికి కీడు చేసిన వాడు, దేవునికి ఉపయోగపడినవాడు కాదు, దేవునికి కీడు చేసిన వాడు, తన ప్రజలను నష్టపరిచిన వాడు, తన భక్తులు ఎడల అతడు కర్కశత్వాన్ని కలుగజేసి ఏమాత్రము కూడా తన ప్రేమించలేని వాడిగా ఉన్నటువంటి ఆ సౌలును దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అననీయ అనబడేటువంటి వ్యక్తి చేత అతడు తనకి తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, తనకు వైద్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సౌలుకి ఈ ప్రేమను గమనించగలిగాడో, దేవుని యొక్క క్షమాపణను గమనించగలిగాడో, దేవుడు అంటున్నమాట సౌలును పౌలుగా మార్చాడు. దేవుడు స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా. సౌలు ఎలాంటి వాడు? కర్కశత్వం కలిగిన వాడు. సౌలు అని అనగా పెద్దది అని అర్థం, పేరు. ఇప్పుడు ఏం పెట్టుకున్నాడు తెలుసా? పౌలు అని పెట్టుకున్నాడు. పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. సౌలు అంటే పెద్దవాడని పెట్టుకున్నాడు. తనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఆ పేరు నాకు వద్దనే వద్దు, నేను చిన్నవాడిగా ఉంటాను. అందుకని పౌలుగా మార్చుకొని అతడు ప్రారంభించినటువంటి పరిచర్య దేవునికి మహిమకరంగా ఉందండి. దేవుని స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఎవరి ద్వారా అతను క్షమించబడ్డాడు? దేవుని చేత అతను క్షమించబడ్డాడు. క్షమించబడ్డానికి అతను ఏమన్నా మంచి పని చేశాడా అని అంటే, అతడు దేవునికి నష్టాన్ని కలుగు చేసిన వాడే, కష్టాన్ని కలుగు చేసిన వాడే, కీడును తలపెట్టిన వాడే, పరిశుద్ధులను పాడు చేసిన వాడే. అంత మాత్రమే కాకుండా అతడు ఏమాత్రము కూడా మంచివాడు అనిపించుకున్న యోగ్యత తనలో లేనప్పటికీ దేవుడు తన ప్రేమను చూపిస్తాం. దేవుడే అంటున్నాడు, ఎవరినివన్నప్పుడు నేను నీవు హింసించుచున్న యేసుని. అంటే దేవుడికి ఇతడు ఏం చేస్తున్నాడు? హింసను కలుగు చేస్తున్నాడు, కష్టాన్ని కలుగు చేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అననీయ ద్వారా తన ప్రేమను అక్కడ తెలియపరుస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. ఆదికాండము 13వ అధ్యాయంలో, ఆదికాండం 13వ అధ్యాయంలో 7-8 వచనం చదువుతాం. అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహం పుట్టిన ఆ కాలమందు కనానీయులు పెరిచీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రాహాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపులకును నీ పశువుల కాపులకును కలహం ఉండకూడదు. చాలండి. ఎవరి కోరిక ఇది? ఎవరి ఆలోచన ఇది? అబ్రహాం అనబడేటువంటి వ్యక్తి. దేవుడు పిలిచాడు, అబ్రహామా, నీవు నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు నీ ప్రదేశం నుండి విడిచిపెట్టి రమ్మని పిలిచినప్పుడు అబ్రహాము లేచి బయలుదేరి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ప్రయాణంలో ఎవరున్నారు? 12వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునికి వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. చాలండి. పిలిచిందేమో అబ్రహాముని, లోతు అతనితో కూడా వెళ్ళెను. అంటే పిలిచిందేమో అబ్రహాముని, అతనితో పాటు వెళ్ళిందేమో లోతు. పిలుపు మరొకరికి కలిసి నడిచిందేమో మరొకరు. అంటే ఎవరైతే ఆ పిలుపుని అందుకొని ఆ పిలుపు ప్రకారంగా దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తూ ఉన్నారో, ఆ అడుగుజాడలో నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీవించబడతారు. ఇక్కడ మనం చదివిన మాట ఏమిటి? అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిచీలు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రహాము మనం బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహం ఉండకూడదు. 6వ వచనంలో వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయింది. ఎందుకనగా
వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైన. వచ్చింది ఒంటరిగా వచ్చారు, ఇద్దరికి కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. పిలిచినప్పుడు అబ్రహాముకి ఇచ్చాడు, ఆ పిలుపుతో పాటు నడిచినటువంటి లోతుకు కూడా అదే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇరువురు కలిసి నివసించలేనంత ఆస్తి విస్తారంగా ఉంటే వారిద్దరి మధ్యలో ఏమొచ్చింది? కలహం వచ్చిందట. ఆస్తి ఎక్కువయ్యేసరికి గొడవలు ఎక్కువైనాయి, సంపద ఎక్కువయ్యేసరికి తగాదాలు ఎక్కువైనాయి. ఇక్కడ జరిగిన పరిస్థితి, వారికి ఆస్తి అలాగే సంపద వారికి ఎక్కువైతే అక్కడ ఏం జరిగిందో తెలుసా? వారికి కలహం పుట్టిందట. కలహం అంటే గొడవ. ఇద్దరి మధ్యలో, అక్కడ ఉన్నటువంటి పనివారి మధ్యలో, వారి పశువుల కాపర్లకు వీరి పశువుల కాపర్లకు ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతూ ఉంది. ఈ గొడవ ఏం చేస్తుందో తెలుసా? దేవుని నామానికి మహిమను తీసుకురావడంలా. ఈ కలహము దేవుడు పిలిచిన పిలుపుకి అది విలువ తీసుకురావడం లేదు. దేవుని యొక్క పిలుపునది చెడగొడతా ఉంది. కాబట్టి గమనించినటువంటి అబ్రాహాము అంటాడు, పిలుపుని ఎరిగినటువంటి అబ్రాహాము అంటున్నాడు, అబ్రాహాము పిలిచి అంటున్నాడు, ఇదిగో ఆయన అంటున్నాడు, ఇదిగో. అప్పుడు అబ్రాహాము పశువుల కాపులకు లోతు పశువుల కాపులకు కలహం పుట్టెను. ఆ కాలమందు ఎవరున్నారంటే అక్కడ కనానీయులు, పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండేది. ఆ దేశంలో కాపురం ఉన్నారు. కనానీయులు, పెరిజీలు అనబడేటువంటి వారు. 6వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. 6వ వచనం 12. అప్పుడు అబ్రాహాము షెకెమునందుని ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునందుకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించి యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై ఆ సంతానమునకు ఈ దేశం ఇచ్చిందని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టెను. ఎవరి మధ్యలో కట్టాడు? అక్కడ రాయబడిన మాట కనానీయులు ఆ దేశంలో నివసిస్తా ఉన్నారు. కనానీయులు అనగా వారు అన్యులు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు అంటే తెలియని వారు. అప్పటికే వారు దేవుణ్ణి ఎరుగక వారికి ఇష్టమైనటువంటి బలులను అర్పించేటువంటి వారి మధ్యలో అబ్రాహాము అనే వ్యక్తి దేవుని పిలుపునందుకుని దేవుని కొరకు బలిపెట్టడానికి వెళ్తా ఉంటే వారి మధ్యలో ఏదో చిన్న సంభాషణ జరిగి ఉండొచ్చు. ఏమని? ఇదిగో మా దేవుడు ఉన్నాడు కదా, మా బలిపీఠం ఉంది కదా, నువ్వెందుకు కొత్తగా మళ్ళీ ప్రారంభిస్తా ఉన్నావు? కాదు, మా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పని అబ్రహాము వారి మధ్యలో సాక్ష్యం ఇచ్చి ఉండొచ్చు. ఆ దేవుడి యొక్క గొప్పతనాన్ని వారికి చెప్పుండొచ్చేమో, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని వారికి తెలియపరిచి ఉండొచ్చేమో. వాళ్ళందరూ అడుగుతా ఉంటారు, అబ్రహాము ఏంటి నువ్వు కడుతుంది ఏమిటి? ఇదిగో నా దేవునికి బలిపీఠం కడతా ఉన్నాడు. దేనికోసం? ఆయన గొప్ప దేవుడు, ఆయన మేలు చేసేవాడు, ఆయన ఉపకారములు చేసేవాడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్పారని అబ్రాహాము వారందరూ కూడా చాటింపేసింటారు. మనం చిన్న పని చేస్తుంటే పక్కన మనం అడగరా ఏంటని చెప్పని అడుగుతారు, తప్పకుండా అడుగుతారు. మన ఊరికి వెళ్ళి మనం పని చేస్తూ ఉంటే ఎవరో ఒకరు మనం చేసే పని అడుగుతారు. అబ్రాహాము కనానీయులు నివసిస్తున్న ప్రాంతంలోకి వెళ్ళి బలిపీఠం కడతా ఉంటే పక్కన ఉన్న వాళ్ళు అడగకుండా ఉంటారా? అడిగిన వారికి ఏం చెప్పాడు? తన దేవునికి గొప్పతనాన్ని చాటి చెప్పాడు. వారు తెలుసుకున్నటువంటి వారు ఏం చేశారు? ఆ బలిపీఠం కట్టడానికి సమ్మతించారు. మంచిదే. ఇక్కడికి వచ్చేసరికి కొంతకాలం గడిచేసరికి వారి మధ్యలో ఆస్తి పెరిగేసరికి, వారి మధ్యలో ఐశ్వర్యం పెరిగేసరికి, వారికి మందలు పెరిగేసరికి వారి మధ్యలో కలహం పుట్టిందట, గొడవలు పుట్టాయి. ఆ గొడవలను బట్టి అబ్రహాము భయపడతా ఉన్నాడు. వెంటనే లోతును పిలిచి అంటున్నాడు. లోతు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? 7వ వచనంలో అప్పుడు అబ్రాహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు అది జ్ఞాపకం చేశాడు అక్కడ ఆ మాట. వారి కలహం పుట్టింది మంచిదే, గొడవ వచ్చింది మంచిదే. ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ కాలంలో
దేవుడు ఎందుకు ఆ మాటను రాయించాడు అంటే, కనానీయులు దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి స్తుతించని వారు, దేవుని గురించి తెలియని వారు వారి మధ్యలో జీవిస్తూ ఉన్నారట. కనానీయులు పెరిచి అనబడేవారు. గొడవ జరుగుతుందేమో అబ్రహాంకి లోతుకైతే, గమనిస్తున్న వారు ఎవరు? కనానీయులు పెరిజీలు. వీరు గమనిస్తున్నారు. వారు గొడవ పడుతుంటే వారు అనుకునేటువంటి ప్రతి మాట ఎవరు గమనిస్తున్నారట? కనానీయులు పెరిజీలు గమనిస్తూ ఉన్నారు. అన్యులు గమనిస్తూ ఉన్నారు. అన్యుల మధ్యలో ఉన్నటువంటి అబ్రహాముకు దేవుని మహిమ ఎక్కడ దిగజారిపోతుంది అనేటువంటి భయంతో అబ్రహాం అంటున్నాడు లోతుతోటి. అప్పుడు అబ్రహాం అంటాడు, అబ్రహాము మన బంధువులము కదా, నాకును నీకును నా పశువుల కాపులకు నీ పశువుల కాపులకును కలహం ఉండకూడదు. ఎవరు గమనిస్తున్నారు? అన్యులు గమనిస్తున్నారు. మనం కలహం పెట్టుకుంటే, మనం గొడవ పెట్టుకుంటే, మనం వరుచుకుంటూ ఉంటే, మనం తగాదాలు పెట్టుకుంటూ ఉంటే, ఇదిగో దేవుడు ఎరగిన జనాంగం కూడా మన పక్కనే ఉంది. మనము వారి మధ్యలో వచ్చి జీవిస్తూ ఉన్నాం. వారి మధ్యలో మనం దేవుని కొరకు బలిపెట్టం కట్టాం. వారి మధ్యలోనే మనం దేవుని బిడ్డలుగా కనబడుతూ ఉన్నాం కనుక మన మధ్యలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న వైషమ్యాలు, మన మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాదులు, అవి ఎవరు గమనిస్తున్నారు? కనానీయులు పెరిజీలు గమనిస్తున్నారు. వారు దేవుని ఎరగని వారు. ఎరిగినటువంటి మనమే గొడవ పడుతూ ఉంటే, ఎరిగిన మనమే దేవునికి మహిమకరంగా లేకుండా ఉంటే, మనలోనే క్షమాపణ కనబడకుండా ఉంటే, మనం చేసే భక్తి ఏమాత్రం కూడా ప్రయోజనం కాదు. అంత దూరం నుంచి దేవుని యొక్క మాట ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇక్కడ గొడవ పడితే దేవునికి అవమానం అని ఎరిగినటువంటి అబ్రహాం అంటున్నాడు, మనం బంధువులమయ్యా అని అంటున్నాడు. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లో అబ్రహాం ఒక అడుగు ముందుకేస్తాడు. దేవునికి మహిమ చెల్లించే విషయంలో, దేవునికి ఘనత చెల్లించే విషయంలో, దేవుని యొక్క గొప్పతనాన్ని చాటే విషయంలో పెద్దవాడైనప్పటికీ లోతుని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా గొడవ? ఎందుకయ్యా? నీవు నేను బంధువులం కదా, ఎందుకు మనం అరుచుకోవటం? ఎందుకు మనం గొడవ పెట్టుకోవటం? వాళ్ళు ఏదో తెలుసు నీకు కాపర్లు పెట్టుకున్నప్పుడు నువ్వు వారిని మందలించి వారిని క్రమపరచు. కాబట్టి ఇదిగో ఒకే చోట ఉన్నాం కాబట్టి మనకి చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేద్దాం తెలుసా? నీకు నచ్చిన ప్లేస్ ఏదో చెప్పు, ఇటు వెళ్తావా అటు వెళ్తావా? ఆప్షన్ ఎవరికి ఇస్తున్నాడు? తనకు నచ్చినట్లుగా, తనకి ఇష్టం వచ్చినట్లుగా పెద్దవాడు అయ్యండి తానే నేను ఇక్కడ ఉంటా కానీ హోటల్ అని అలా ఏమన్నా తెలుసా? తను తాను తగ్గించుకొని తను తాను ఆ స్వేచ్ఛను ఎవరికి ఇస్తున్నాడు తెలుసా? తన అన్న కుమారుడైనటువంటి లోతుకి అప్పగిస్తా ఉన్నాడు. లోతు అన్నాడు, ఇదిగో దూరముగా పచ్చగా కనబడుతున్నాడు ఆ ప్రదేశం నాకు కావాలని కోరుకున్నప్పుడు, సరే నీవును నీ మందాన్ని కొన్నదంతా కూడా అక్కడ నివసించమని అబ్రహాము సమాధానముగా పంపిస్తూ ఉన్నాడు. కక్షతో పంపడం లేదు, క్రోధంతో పంపడం లేదు, సమాధానంతో కూర్చోబెట్టుకుని అతడు ఆ సమస్యను పరిష్కరించుకొని అతడు లోతును సొదొమకు పంపించినట్లుగా మనం చూస్తాము. అది లోతు కోరుకున్న స్థలమే. అది అబ్రహాము పంపించిన స్థలం కాదు. లోతు కోరుకున్నాడు నేను అక్కడ ఉంటానని, సరే వెళ్ళమని పంపించాడు. అక్కడ జరిగినటువంటి పరిస్థితిని మనం గమనించగలిగినప్పుడు లోతు అబ్రహాము మధ్యలో జరిగిన పరిస్థితిని గమనించినాడు. అబ్రహాం అంటున్న మాట ఏమిటంటే, కాబట్టి అబ్రహాము మనము బంధువులము కనుక నీకును నాకును నీ పశువుల కాపలకును నా పశువుల కాపలకును కలహము ఉండకూడదు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ గొడవను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ కక్షను ఏం చేస్తున్నాడు తెలుసా? సమాధానంగా మారుస్తున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము క్షమించే మనసు కలిగిన వాడిగా కనబడుతున్నాడు. యోసేపు క్షమించే మనసు కలిగిన వాడిగా కనబడుతున్నాడు. నీవు నేను గమనించాల్సిన ఆలోచన, ఇదిగో దేవుడే కర్కశకుడైనటువంటి సౌలును పౌలుగా మార్చుకొని, ఎందుకోసం మార్చుకొని తెలుసా? వాక్యం ఏమైనా సెలవిస్తుంది? కీర్తన భాగము
కీర్తన భాగము 133:4 వచ్చిన, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవరు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. భయభక్తులు నిలుపునట్లుగా. ఎందుకు అంత క్రూరత కలిగినటువంటి సౌలును దేవుడు క్షమించాడంటే ఆయన యందు భయభక్తులు నిలుపునట్లుగా ఆయన సౌలును క్షమించాడు కాబట్టి అతడు పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడినటువంటి అతడు గొప్ప పరిచర్య దేవుని కొరకు చేయగలిగాడు. దేవుని దగ్గర ఉన్న క్షమాపణ ఆయన యందు భయభక్తులు నిలుపుట కొరకే అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు మనం క్షమిస్తా ఉన్నాడు? ఎందుకు ఆయన తన ప్రేమను మన పట్ల చూపిస్తా ఉన్నాడు? మనం ఏ గొప్పతనము లేనప్పటికీ మనలను ఆయన క్షమించడంలో కలిగిన కారణం ఏంటి అంటే ఆయన నిన్ను నన్ను ఆయన యందు భయభక్తులు నిలుపుట కొరకే. కాబట్టి దేవుని ఎరిగినటువంటి యోసేపు అన్నాడు, ఎవరైతే తనకు నష్టాన్ని కలుగు చేశారో, తన కీడును చూడాలని కోరుకున్నారో, తన నష్టాన్ని చూడాలని కోరుకున్నారో, గుంటలో పడేసి తనను 20 వెండి నాణాలకు అమ్మివేశారు. ఇంతవరకు క్షేమ సమాచారాన్ని కూడా అడగకుండా అతని కొరకు ఎదురు చూడకుండా కఠినం కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారందరినీ చూసినప్పటికీ యోసేపు బెన్యామీను అనబడేటువంటి తన చిన్న తమ్ముడైనటువంటి ఆ వ్యక్తి మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అంత మాత్రమే కాకుండా అక్కడ తన సహోదరులందరినీ కూడా కౌగిలించుకొని అతను వారిని ప్రేమించి వారితో సమాధానం పడినట్లు మనం చూడగలుగుతాం. యోసేపు తన శత్రువుగా కనబడుతున్న అన్నలను క్షమించగలిగాడు. అబ్రాము తన శత్రువుగా కనబడుతూ ఉన్నటువంటి లోతు వారి మనుషులను కూడా పిలిచి మాట్లాడుతున్నాడు. మనం బంధువులము కనుక, ఎక్కడున్నాం మనం? కనానీయుల పెరిచీల మధ్యలో మనం ఉన్నాము కనుక ఇదిగో నీ పశువుల కాపర్లకును నా పశువుల కాపర్లకును ఎటువంటి కలహము ఉండకూడదని కోరుకున్నాడండి. సమాధానమును కోరుకున్నటువంటి అబ్రాము తన క్షమాపణను చూపించగలిగాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం గమనించగలిగినట్లయితే ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది. అయినను మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి వారమైనప్పటికీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. దేవుని దగ్గర క్షమాపణ ఉంది కనుక మనం చెల్లించగలుగుతాము. ఈ క్షమాపణ ఎరిగినటువంటి నీవు నేను మనము కూడా మన పొరుగు వారి పట్ల క్షమాపణను కలిగిన వారమై ఆయన దగ్గర క్షమాపణ ఉంది. ఆయన దగ్గర వెతికితే క్షమాపణ ఉంది. వెతికాడు ఎవరు? జక్కయ్య సమాధానం కోసం వెతికాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత సమాధానం కలిగిన వాడే ఇప్పుడు అంటాడు, నా దగ్గర ఉన్న వాటన్నిటిని కూడా అందరికీ పంచిపెడతాను. దేవుని దగ్గర క్షమాపణ ఉంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో మన దగ్గర క్షమాపణ ఉందా లేదా ఆలోచన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం, అందరూ నిలిచి నిలబడదాం.